అదేవిధంగా హరీష్ బాబు గారు, జనాబ్ మాజూద్ హుసేన్ గారు, సాంబశివరావు గారు అందరూ కూడా ఈ బిల్లుకు సంబంధించి మరి వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు ఒకటి అధ్యక్ష, బిల్లులో ఉన్న ప్రత్యేకమైన అంశాలను కూడా వారు బలపరుస్తామని చెప్పారు. అమెండ్మెంట్స్కు సంబంధించి ఈరోజు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లు సవరణకు సంబంధించి కూడా న్యాయమూర్తుల కమిటీ, జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన న్యాయస్థానముల, కోర్టులకు సంబంధించిన న్యాయాధీశులు అనేక మంది ఈ ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలి. ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష. ఫాస్ట్ ట్రాక్స్ గురించి అడిగారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 30 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి హోంశాఖ సంబంధించి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన మన ఖ్యాతిని, అదేవిధంగా మనకున్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, దాంతోపాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతా ఉన్నారు. మా ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే 30 కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవసరం ఉన్న చోట సత్వర న్యాయం గురించి ఎక్కడ కూడా వెనుకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త చట్టాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన ఒకటి ప్రధానంగా సివిల్ లిబర్టీస్కి సంబంధించి మరి పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్టు కానీ, మరి భావస్వేచ్ఛ గురించి కానీ అనేక అంశాల్లో ఒక పరిధి వరకు పరిమితంగా ఉండాలి. కానీ దాన్ని ఆ చట్టాలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కర్ణాటక కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ వారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గురించి ఆలోచన చేసి చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంబంధించి న్యాయపరమైన వారి అంశాల విషయంలో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరుగుతుంది అధ్యక్ష. వారు చెప్పారు సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది. దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబోం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇంతకుముందు మా గౌరవ సహచార మంత్రివర్గ సోదరులు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనమందరం కూడా కలుసుకొని